పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పగబట్టినట్లా కాదా? సైకోలు సైతాన్లుగా మారారన్నది నా అభిప్రాయం, మీరేమంటారు? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా విశాఖపట్నం ఇప్పుడు ఎక్కడైతే ఫ్లోటింగ్ బ్రిడ్జి పెట్టారో ఆ ఏరియాకి నేను మొన్న శారదాపేటకి వెళ్ళినప్పుడు చూశాను. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి, విశాఖ ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేటువంటి సిటీ, మిడిల్ క్లాస్ బాగా పెరుగుతుంది. పెద్ద ఎత్తున బీచ్ అందాలు చూడడం కోసం ఒక రకమైన టూరిజం డెవలప్మెంట్ కి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ కార్యాలయం అని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది మంచి ఏరియాగా డెవలప్మెంట్ అయిన సందర్భంలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా కొంత అడిషనల్ అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక్కడ పత్రికల్లో నేను చెప్పదలుచుకున్న 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మీరు బేసిక్ గా ఒక వార్తను రాసేటప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థిని విమర్శిస్తున్నామనే పేరుతో సమాజాన్ని భయభ్రాంతులు చేయకూడదు. ఈరోజు మీరు వైసీపీని విమర్శిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఏమవుతుంది ఇప్పుడు అది తెగిందా లేదా పక్కన పెట్టండి కాసేపు. జనరల్ గా కామన్ పీపుల్కి ఏమనిపిస్తుంది, ఏమో తెగితే మన పరిస్థితి ఏంటి అని ఒక అనుమానం క్రియేట్ అయితే ఆ కాన్సెప్ట్ దెబ్బతింటుంది. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీరు రాసేసారో అది అబద్ధం కావచ్చు, కానీ ఒక అనుమానాన్ని క్రియేట్ చేసేస్తారు కదా. కొట్టుకుపోతే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటని అనుమానం యాత్రికులకు వచ్చేస్తే మళ్ళీ దాన్ని ఎవరు ఆదరించలేరు. ఒక ఇట్లాంటి కీలకమైన అంశాల్లో ఎట్లా పడితే అట్లా వార్తలు ప్రజెంట్ చేస్తే అది వ్యవస్థ మీద పడుతుంది, మీరు ప్రజల భవిష్యత్తు మీద పడుతుంది. మీరు వైసీపీ మీద పడుతుందో, వైసీపీ ప్రభుత్వం మీద పడుతుందో స్వల్పకాలిక ఆనందంతో రాసేస్తున్నారు వార్తలు. దాని పర్యావసనాలు ఏంటి? ఆ కాన్సెప్ట్ మీద దెబ్బతింటే రేపు ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ఏదైతే విశాఖ అందాలు చూడడం కోసం వస్తున్న యాత్రికుల్ని మనం ఆకర్షించాలనుకుంటున్నామో దానికే గండి కొడుతుంది కదా. అది మొత్తం వ్యవస్థకే నష్టం వస్తుంది. అది మీడియా ప్రధానంగా గుర్తించాలి. నేను అధికార పార్టీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా క్లారిటీతో ఉన్నారు. అంటే అట్లా కాదండి పురుషోత్తం రెడ్డి గారు, మీరు మర్యాదగా మీరు ఒక పద్ధతిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది అది కదా. వాళ్ళు కావాలని అట్లా చెడగొట్టాలనేది విశాఖ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి రాస్తున్న రాతలు కదా. మరి రామోజీ ఫిలిం సిటీలో యాక్సిడెంట్ అయ్యి క్రేన్ తెగిపోయి ఒక పెద్ద సీఈఓ, విదేశీ కంపెనీ సీఈఓ చనిపోయాడని వార్తలు వచ్చినాయి కదా. మరి దాని మీద ఎందుకు స్పందించరు? ఆ మాటకు వస్తే నెల్లూరు, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఆ మధ్య నేను నెల్లూరు వస్తే చెప్తున్నారు, అక్కడ బలవంతంగా ఆయనతోటి ఏమంటారు కోవిడ్ టైంలో పాటలు పాడించబట్టి అక్కడ కోవిడ్ వచ్చి ఆయన ఇదయ్యారని అంటున్నారు. మరి ఆ విషయాలు ఎప్పుడైనా చెప్తారా? అది వాస్తవా కాదని ఎందుకు చెప్పరు? అట్లాంటివి మాత్రం చెప్పరు. ఇట్లా పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనేదే నా బాధ. కనీసం అధికారులు వివరణ తీసుకోవాలి కదా. దానికి పరిష్కారం ఒకటి నిజాలు చెప్పడం ఎంత ముఖ్యమో ఇమీడియట్ గా కేసు బుక్ చేయాలి. పాయింట్ ఏంటంటే, మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటే ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే చట్టపరమైన చర్యలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇట్లా భయభ్రాంతులు గురి చేసి ఉద్దేశపూర్వకంగా రాతలు రాసినప్పుడు చర్యలు తీసుకుంటే ఏమవుతుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది ఇలా అబద్ధం చెప్తున్నారని. మనం మౌనంగా కేవలం విమర్శకు సమాధానం చెప్పేస్తే ఇది మామూలు రాజకీయాల మీద వాళ్ళిద్దరికి మధ్య గొడవలుగా చూస్తారు. అంటే ఇది రైట్ టైం. మీరు ఏదైతే నమ్ముతారో దాని ఆధారం చేసుకుని ఇది మూవ్ ద కేసు మూవ్ అయినంటే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తే రేపు కేసు పెడితే పత్రికా స్వేచ్ఛ అంటారు. పత్రికా స్వేచ్ఛ అంటారు. అబద్ధాలకి పత్రికా స్వేచ్ఛ కల్పించమంటున్నారు. అది సమస్య. అబద్ధాలకి స్వేచ్ఛ కల్పించ, అబద్ధాలు కాదు, ఇది భయభ్రాంతి గురి చేసేది. దీనికి స్వేచ్ఛ ఏం లేదు. ఇదే కరెక్ట్ టైం. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే రెండింటికి పరిష్కారం. ఇంకొకరు రాయరు, సమాధానం ప్రజల్లోకి వెళ్తుంది. రైట్, చూద్దాం. మరి అప్పిరెడ్డి గారు విశాఖపట్నం నుంచి. అప్పిరెడ్డి గారు నమస్కారం. చెప్పండి, మీరు విశాఖవాసే కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద? మీకు అక్కడ పెద్ద నమస్కారం అండి. సార్, ఇప్పుడు జర్నలిజంలోనే ఇంత ముందు డిగ్రీ చదివి జర్నలిజం ఏదో డిప్లొమా ఏదో చేసి వచ్చేవారండి. ఇప్పుడు 10th క్లాస్ తెగినట్టు కూడా ఈ మీడియా ఎక్కువ అయిన తర్వాత తెలంగాణలో ఒక 5 పట్టుకుని వచ్చేస్తారు అనమాట. వచ్చేసి రాస్తానండి. నేను కూడా డిప్లొమా మనం ఇది ప్రోగ్రామ్కి వెళ్ళామనుకోండి, 99 మంది మేజర్స్ కదా, ఒక్కడిని ఎదుగుతారండి దీన్ని. అంటే ప్రభుత్వం ఎదుగుతుంది అంటే లోపల ఎదిగి దాన్ని ప్రయత్నించి దాన్ని ఏదో మొత్తం అందరికి జరుగుతుంటే దాన్ని అలా రంగు తుడుతారనమాట అండి. అంటే చూడండి, 100 మంది దోషం 6 పడుతుంది. ఆ ప్రయత్నంలో వీళ్ళు ఇంత ఈ యాంటీ మీడియా ఇలా బిహేవ్ చేస్తుంది అనమాట అండి. ఆ రిపోర్ట్ నాకు తెలిసింది, బీచ్ రోడ్ రిపోర్ట్. ఆ వస్తగలండి వాళ్ళందరూ. ఆ రిపోర్టర్ గురించి కాదు కదా, కాదు రిపోర్టర్ గురించి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఎడిటర్లు గాను, లేకపోతే పెద్ద పెద్ద కోట్లు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి కనీస జ్ఞానం ఉండాలిగా. వాస్తవం ఏంటో తెలుసుకుని రాయండి, ప్రజల్ని భయపెట్టొద్దని రాయాలి కదా.
మరి గుజరాత్లో ఒక బ్రిడ్జ్ తగ్గిపోయి 150 మంది చచ్చిపోయారు. ఇక్కడ అట్లాంటిది ఏమైనా జరిగిందా? అసలు వాళ్ళు కనపడుతున్నారు శుభ్రంగా, దాని మీద తిరుగుతూ ఉన్నారు స్టాఫ్. అయినా కూడా అంత దుర్మార్గంగా రాస్తే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి కదా, కావాలని బురద చల్లటం కోసం రాస్తున్న రాతలు ఇవన్నీ కూడా. రైట్, ఇక మరో అంశంలోకి వెళదాం. పురుషోత్తమ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, కుప్పంకి నీళ్ళు ఇవ్వడం ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించినట్లేనా? అలాగే కుప్పం ప్రజలు ఈ చంద్రబాబుని ఇన్నాళ్ళు భరించినందుకు జోహార్లు అంటున్నాడు ఆయన. అదే టైంలో నేనే భవిష్యత్తు అని చెబుతాడు. ఒక పక్కన కుప్పానికి నీళ్ళు ఇస్తే కూడా నేనే భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటాడు ఆయన చంద్రబాబు గారు. ఏ రకంగా అది భవిష్యత్తు అవుద్ది? కుప్పానికి నీళ్లు ఇవ్వలేకపోయిన చంద్రబాబు, కుప్పానికి నీళ్లు ఇచ్చిన జగన్, ఈ రెంటిని పోలిస్తూ వాళ్ళిద్దరి మాటల మీద విశ్లేషణ ఇవ్వండి. కుప్పం నియోజకవర్గం మన రాష్ట్రంలోని అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం, పేదలున్నటువంటి నియోజకవర్గం. రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి ఒక అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలార్ బ్రిడ్జ్ అనేది, పాలార్ ప్రాజెక్ట్ అనేది ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తమిళనాడుతో కలిసి ఒకటి ఏర్పాటు చేయాలి అంటే, కుప్పంకి నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు హంద్రీనివా నుంచి నీళ్ళు వస్తాయి, కృష్ణా నీళ్లు. కానీ హంద్రీనివాకు డెడ్ ఎండ్ ప్రాంతం కుప్పం. వాస్తవానికి హంద్రీనివా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయిపోతే తప్ప కుప్పంకి నీళ్ళు రావు. అలాంటి ప్రాజెక్టులు అది ఎండ్ పాయింట్ ఉంది. అందువల్ల ఆ పాలార్ ప్రాజెక్ట్ ఏమైనా టేకప్ చేస్తే ఇది పూర్తయ్యే లోపలే నీళ్ళు వస్తాయనే ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేశారు. అది సఫలీకృతం కదా తమిళనాడు నుంచి నాన్ కోఆపరేషన్ వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత దాని కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చి వాటర్ని, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారిని అభినందిస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్గా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫాస్ట్గా మూవ్ చేశారు. అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది, ఇది హంద్రీనివా ప్రాజెక్ట్ పరిధిలో వస్తుంది. హంద్రీనివా కెపాసిటీ 40 TMCలు. అది మాల్యాల శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తుంది, ముచ్చిమరి. ఈ రెండు అలికేషన్ ఆ ప్రాజెక్టుకి. ఈ రెండుకి కూడా రాజశేఖర రెడ్డి కాలంలో చాలా వేగంగా పనులు జరిగినాయి. ముఖ్యంగా ముచ్చిమరి రావడానికి కారణంగా రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన జరిగింది, మాల్యాల ఏర్పాట్లు జరిగినాయి. ఆ తర్వాత హంద్రీనివాని వేగవంతం చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఈ ప్రయత్నంలో కొనసాగింపుగా ఇది చూడాలి. అట్ ద సేమ్ టైం మాలాంటి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, ప్రధానంగా 40 TMCల కెపాసిటీతో పూర్తయితేనే హంద్రీనివా పూర్తి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తాగునీటి సమస్య వరకు కుప్పానికి పరిష్కారం కావచ్చు, కానీ శాశ్వత పరిష్కారానికి మేము కోరుకుంటుంది ప్రభుత్వాల నుంచి ఏంటంటే 40 TMCలు వచ్చే ఏర్పాట్లు చేయాలి. 40 TMC ఎందుకంటే ఆనందపురం జిల్లా చాలా ఎనుగుబండి జిల్లా, వాటర్ తాగేస్తుంది ఎక్కువ, అంటే వెనుబండి జిల్లా కాబట్టి మా కోరిక ఏంటంటే, హంద్రీనివా నీళ్ళు రావాలంటే మాల్యాలకి 840 TMCల 840 అడుగుల నుంచి నీళ్ళు వస్తాయి. కానీ శ్రీశైలంలో అంత నీళ్లు ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు కొట్లాడుతూ ఉంది. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మాల్యాల నుంచి నీళ్ళు తీసుకోవడానికి వీలుగాని పరిస్థితి వస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శ్రీశైలం డ్యామ్ నుంచి బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ చేయాలనుకున్నాడో దాన్ని వేగవంతం చేస్తే తప్ప శాశ్వత పరిష్కారం రాదు. దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం. అన్ని రాజకీయ పార్టీలు కొంతమంది గందరగోళం చేస్తున్నారని రాయలసీమ ఎత్తిపోతల పథకం, అది సిద్ధేశ్వరం దగ్గర ఏర్పాట్లు, ఈ రెండు జరిగితేనే హంద్రీనివాకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ముందడిగేశారు. ఎందుకంటే కొమ్మినేని గారు, ఈరోజు కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో వరద ప్రవాహం బాగా పెరుగుతుంది, వరద రోజులు తగ్గిపోతుంది. మాకేంటంటే శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. వచ్చి నీళ్ళు వచ్చినట్టుగా తెలంగాణ వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు అంతా అసెంబ్లీ ఎట మాట్లాడడం మీకు తెలుసు. అసలు 836 అడుగులకే శ్రీశైలం డ్యామ్ కుదించాలంటాడు ఆయన అసెంబ్లీలో. గతంలో చంద్రబాబు గారు 836 జీవో నెంబర్ 69 తీసుకొచ్చాడు. ఇది జరిగితే అసలు మాల్యాల నుంచి 842 అడుగులు ఉంటే కానీ లిఫ్ట్ చేయలేము. అసలు 836 అడుగులకు తీసుకెళ్లిపోతే అసలు హంద్రీనివాకు నీళ్ళే రావు. హంద్రీనివా నీళ్ళతో కుప్పం అసలు అది వేరే చర్చలండి పురుషోత్తమ రెడ్డి గారు, అది వేరే చర్చ. పురుషోత్తమ రెడ్డి గారు, అది వేరే చర్చ. ప్రధానంగా సంక్షిప్తంగా చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్, చంద్రబాబు గారి స్పీచ్, ఎవరు కుప్పానికి మేలు చేశారు? నో డౌట్ అట్ ఆల్. జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ 5 ఏళ్ళు, ఆయనది 30 ఏళ్ళు. ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్ వచ్చింది. అదే విధంగా సంక్షేమ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో పేదలకు అందుతున్నాయి. ఇప్పుడు హంద్రీనివా నీళ్లను ఎండ్ పాయింట్ కి తీసుకెళ్లారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో కుప్పం గరిష్ట స్థాయిలో ప్రయోజనాలు వచ్చాయన్న విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదు.